చాలా మందికి ఒక డౌట్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు చూస్తున్నాను. నాకు ఒక 6 సంవత్సరాల కెరియర్ గ్యాప్ ఉంది. లేకపోతే నాకు 2014లో 2013లో నాకు అయిపోయింది. నా బీటెక్ లేకపోతే డిగ్రీ లేకపోతే ఎంబీఏ లేకపోతే ఎంటెక్ అయిపోయింది 2013లో. నేను ఇప్పుడు చాలా కష్టపడి యూట్యూబ్ చూసి లేకపోతే ఉడేమి ఫాలో అయ్యి లేకపోతే ఇంకా ఏదన్నా తక్కువలో ఫ్రీగా కోర్సులు ఉంటే ఆ కోర్సులు ఫాలో అవుతూ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ నేను బాగా హార్డ్ వర్క్ చేశాను. నాకు కాకపోతే నాది 2014. నాకు ఇప్పుడు ఉద్యోగం వస్తుందా ఈ కోర్స్ నేర్చుకొని ఉన్నాను అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా ఒక కమెంట్ అనేది నాకు మన టీం వాళ్ళు పోస్ట్ చేశారు వాట్సాప్లో. సార్ దీనికి రిప్లై ఏం పెట్టాలి అని చెప్పి. యూజువల్లీ కమెంట్స్కి రిప్లైస్ అనేది టీం హ్యాండిల్ చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళు చెప్తారు. వాళ్ళు రిప్లై అంటే కమెంట్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. 1 by 1 ఆన్సర్ ఇవ్వగలిగినంత ఇస్తా ఉన్నాము, చేయగలిగినంత వరకు చేస్తున్నాము. ఓకే, అయితే ఈరోజు ఈ కమెంట్ అనేది నాకు ఒక స్టూడెంట్ ఎవరో పెట్టారంట అండ్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారని కూడా చెప్తున్నారు. అయితే మనము చాలా కామన్ సెన్స్ అప్లై చేసి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఇప్పుడు 2013, 2014, 2015, 2016 లేకపోతే 5 సంవత్సరాల గ్యాప్ ఉంది, 6 years గ్యాప్ ఉంది, 7 years గ్యాప్ ఉంది. నేను నేర్చుకున్నాను ఒక కోర్సు. నేను యూట్యూబ్లో అక్కడెక్కడ చూసి నేర్చుకున్నాను. నాకు అవకాశం ఉంటుందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఫ్రీగా నేర్చుకుంటే, ఒక గైడెన్స్ లేకుండా నేర్చుకుంటే ఇన్ని సంవత్సరాల కెరీర్ గ్యాప్తో నేను జాబ్ తెచ్చుకోవచ్చా? దీని గురించి మనం మాట్లాడుకుంటే ఒక చిన్న లాజిక్, కామన్ సెన్స్ మనం ఎందుకు మిస్ అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఒక కెరియర్ గ్యాప్ ఉంది అంటే 2021 వాళ్ళని వద్దని ఎవ్రీ ఇయర్ చాలా ల్యాక్స్ మంది బీటెక్ అనేది బీటెక్ డిగ్రీ ఎంబీఏ ఎంటెక్ కంప్లీట్ చేసి వస్తున్నారు. లక్షల మంది. ఆ లక్షల మంది 2021 వాళ్ళని కాదని, 2020 వాళ్ళని కాదని, 2019 వాళ్ళని కాదని, 2018 వాళ్ళని కాదని, 2017 వాళ్ళని కాదని, 2016 వాళ్ళని కాదని, 2015 వాళ్ళని కాదని, వీళ్ళందరినీ కాదని నీకెందుకు ఉద్యోగం ఇవ్వాలి? ఆలోచించారా మీరు? అంటే 2000 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంటే అసలు మనకు వర్కౌట్ అవ్వదా? ఇక్కడ వర్కౌట్ అవుతుందా అవ్వదా పాసిబిలిటీ లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పాసిబిలిటీ ఉంది. కానీ ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు, ఒక 5-6 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్గా ఒక కోర్స్ అనేది స్ట్రక్చర్లో నేర్చుకోకుండా, ఒక టాపిక్ ఒక ఫ్లో చార్ట్ అనేది ఫాలో అవ్వకుండా, మీకు నచ్చిన వీడియోలు ఏదో చూసుకొని దాని మీద కొంతవరకు ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదని నేను మాట్లాడట్లేదండి. నేను ఇక్కడ మాట్లాడుతున్న కంప్లీట్గా పాసిబిలిటీ. ఒక కామన్ సెన్స్ అప్లై చేద్దాం, నార్మల్గా మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఏదో చెప్పామండి మీరు వినేవాళ్ళు అట్లా కాకుండా ఒక నార్మల్ ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ అనుకోండి. వీళ్ళందరినీ కాదని మీరు ఎక్కడెక్కడో ఒక్కొక్క కోర్సు, ఒక చిన్న అప్లికేషను, లేదా ఒక చిన్న ఫాము డెవలప్ చేస్తే వీళ్ళందరినీ కాదనుకొని మీకు ఉద్యోగం ఎలా వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఆలోచించారా మీరు ఈ విషయాన్ని? అంటే కొంతమంది అంటారు, ఇంకొంతమంది అంటారు మీరు కౌన్సిలింగ్ అంటే డబ్బులు అడుగుతున్నారు. డెఫినెట్గా ఫ్రీగా కావాలి అంటే మీరు ఇప్పుడు చెప్పడం వేరు, ఊరికే ఉచిత సలహా ఇవ్వడం వేరు. ఓకే, ఉచిత సలహా ఇవ్వడం వేరు. ఉచిత సలహా కాకుండా ఎక్కడెక్కడ ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అంటున్నాం, అది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు ఆ ప్రొఫైల్ ఏంటి? ఈ ప్రొఫైల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెట్ అవుతుందా లేదా? ఒకవేళ సెట్ కాకపోతే వదిలేసేయండి. అప్పుడు అది కూడా చెప్తాను, నేను చాలా మందికి చెప్తున్నాను. కొంతమంది గవర్నమెంట్
జాబ్ చేస్తూ దీని సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ప్యాషన్ తోటి రావాలనుకుంటారు. నేను చెప్తాను, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను, మాట్లాడతాను. ప్రొఫైల్ అవ్వకపోతే ఈ ప్రొఫైల్ అవ్వదని అని చెప్తాను. ఫ్రీగా కావాలి అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న మీకు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇన్ని సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం ముందుగా బీటెక్ కంప్లీట్ చేస్తుంటారు. మీ అందరికీ ఖచ్చితంగా 2010 అంటే 2010-80 ఇప్పుడు అందరికీ టెక్నాలజీ వాడడం అనేది వచ్చు. మీ టెక్నాలజీ వాడి మీరు గూగుల్లో రీసెర్చ్ చేయట్లేదు, అక్కడ చాలా ఫ్రీ సజెషన్స్ ఉంటాయి కదా. చాలా మంది మీరు చాలా కెరీర్ గ్యాప్ ఉంది, 5 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మీ తోటి ఫ్రెండ్స్ చాలా మంది సక్సెస్ అయి ఉంటారు కదా, మీరు అవే కూడా వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఎస్పెషల్లీ 4 నెలల నుంచి 4 months నుంచి ఫాలో అవుతున్నారు కెరీర్ గ్యాప్. ఫస్ట్ ఏం చేశారంటే నెగిటివ్గా మాట్లాడాడు, తర్వాత వీడియోస్ చూస్తూ ఉండడం, డౌట్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనవరి నుంచి ఇప్పుడు ఎంత మార్చి ఏప్రిల్ మే 5 months అయిపోయింది. అంటే ఇంకా డెసిషన్ తీసుకోకుండా ఇంకా ఫ్రీ అక్కడక్కడ సెట్ చేస్తా ఉన్నారు. నాకున్న నాలెడ్జ్లో నాకున్న సర్కిల్ని నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడున్న మనకి ప్రజెంట్ కనెక్ట్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాను. దీన్ని బట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ ఈ ఎంటైర్ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఫ్రీగా నేర్చుకుంటున్నాము అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. ఫ్రీగా నేర్చుకోవడం అంటే హార్డ్ వర్క్ చేస్తే ఫ్రెషర్స్కి అవకాశం ఉంది చెప్తున్నా, అది కూడా హార్డ్ వర్క్ చేస్తే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఫ్రెషర్కి. మరి ఇంత కెరీర్ గ్యాప్ ఉన్న మీరు ఇంకా నేను అంటే ఈ విధంగానే ఫ్రీగా నేర్చుకుంటాను, నాకు ఫ్రీగా నాకు జాబ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి అంటే కొంచెం రియాలిటీలో బతకండి. ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 12%కి ఇంక్రీజ్ అయింది యాజ్ పర్ లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన దాన్ని బట్టి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 12% అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు 100కి 12 మంది నుంచి 13 మంది ఉన్నారు. అది లెక్కల ప్రకారమే 12% ఉంటాయి, 11 to 12% ఉంటాయి. అన్అఫిషియల్గా అది ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనం ఇమాజిన్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. సో టైం వేస్ట్ చేసే బదులు ఒకవేళ మీరు ఈ కౌన్సిలింగ్ ఫీజు మేము కట్టలేము అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత అంటే కన్సల్ట్ అవ్వడం అంటే ఒక సజెషన్ ఇచ్చి ఇది కోర్స్ నేర్చుకో అయిపోతుంది, అట్లాగా కోర్స్ నేర్చుకున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా పెట్టాలి, ఇంత కెరీర్ గ్యాప్ ఉంది ఏ విధంగా పెట్టాలి, కోర్స్ నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఈ ఎక్స్పీరియన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వస్తే మనం అంటే మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కంపెనీకి ఎలాంటి కంపెనీకి అప్లై చేయాలి, ఒకవేళ నేను అప్లై చేసే కంపెనీకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి మీరు జాబ్ వచ్చే వరకు ఇక రకరకాల బేస్ ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సులు ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు అనుకోవచ్చు. మా రిలేటివ్స్ ఎవరు నాకు సపోర్ట్ చేయరు, మా ఫ్రెండ్స్ ఎవరు నాకు సపోర్ట్ చేయరు, ఖచ్చితంగా ఉంటారు. కొంచెం మనం ఏంటంటే కొన్ని రోజులు మన ఈగోని కానీ కొన్ని రోజులు పక్కన పెట్టేసేసి కొంచెం సెటిల్ అయిన తప్పేం లేదు. ఫ్రెండ్స్ ఒకవేళ రిలేటివ్స్ ఇంకేమైనా హెల్ప్ చేయలేకపోయినా కంపల్సరీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. 100 మందిలో ఒక్కరన్నా చేస్తారు. నాకు కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు. నేను కూడా నా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్, ఇంకెవరైనా కానీ. మీ ఫ్రెండ్స్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ నిన్న ఒక స్టూడెంట్ ఒకరు నాతో మాట్లాడారు. అతని కోసం అతని ఫ్రెండ్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. అతను బాగా సెటిల్ అయి ఉన్నాడంట. నేను నీకు ఖర్చు పెడతాను, నువ్వు సెటిల్ అవ్వు చాలు, సెటిల్ అయిన తర్వాత నాకు ఇద్దులే అని చెప్పి
అంటే అతని ఫ్రెండ్ ద్వారా అంటే నేను అప్రోచ్ అయ్యాను, నేను నా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. సో ఖచ్చితంగా అలాంటి ఫ్రెండ్స్ అందరూ మనందరికీ ఉంటారు, అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో కూడా మీకు అంటే ఈ వీడియో అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, లైక్స్ కొట్టచ్చు, డిస్లైక్స్ కొట్టచ్చు. బట్ ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైం వేస్ట్ చేసుకోకండి. ఏదైనా కానీ ప్రపంచంలో నాకు ఫ్రీగా కావాలి అంటే ఫ్రీగా మీరు జాబ్ చేయడానికి వెళ్ళట్లేదు, మీరు శాలరీ తీసుకోవడానికి వెళ్తున్నారు. టైం వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ ఇక్కడ కన్సల్టింగ్ ఫీ పే చేయలేకపోతే మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళని అప్రోచ్ అయ్యి స్టెప్ తీసుకోండి. బట్ ఖచ్చితంగా స్టెప్ తీసుకోండి. ఎవ్రీ మినిట్ మీకు చాలా, ఎవ్రీ డే మీకు చాలా ప్రీషియస్. ఎన్ని రోజులు ఇంకా వే వెతుక్కునే పనిలోనే ఉంటారు. వే వెతుక్కున్న తర్వాత వేలో వెళ్ళే అంటే వే తెలుసుకొని ఆ ప్రయాణం అనేది మొదలు పెట్టండి. ఆ జర్నీ అనేది టువర్డ్స్ యువర్ గోల్ మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం, చాలా మంది నాకు ఒక కోర్స్ నేర్చుకున్నారు, నేను HTML నేర్చుకున్నా, నేను జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, నేను జావా నేర్చుకున్నా, నాకు జాబ్ వస్తుందా అంటే కాదు. మీరు కోర్స్ నేర్చుకునే ముందు ఒక డీటెయిల్డ్గా ప్రెసెంట్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్లో ఏ టెక్నాలజీ ఒకవేళ మీరే ఓన్గా రీసెర్చ్ చేయాలి అనుకుంటే రైట్, దానికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్స్ చెక్ చేయండి. మొత్తం డీటెయిల్గా దీని గురించి ఒక వీడియో కూడా చేస్తాను, నేను చేసి అప్డేట్ చేస్తాను. సో ఒకవేళ కన్సల్టింగ్ ఫీ నేను చేయలేకపోతున్నాను, నేనే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా నేను మీకే ఇస్తాను. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీవే త్వరగా స్టెప్ తీసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one-stop solution for all the apprentice courses. Thank you.